హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. మీరు చూస్తున్న దీపాలు సాయంత్రం టైంలో మేము పెట్టామండి. మా గుమ్మం ముందు కార్తీకం వరకు ఇలా మేము కంటిన్యూషన్ అంటూ చేస్తాము. ఇలా దీపాలు అంటూ వెలిగించుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వర్క్స్ అంటూ చేసుకున్నామండి. చూస్తున్నారు కదా, మేము దీపాలు వెలిగించుకున్న తర్వాత ఇవి మేము దీపావళికి వేయించుకున్న లైట్స్ అండి. ఇలా మల్టీ కలర్ అంటే ఇట్లా ఆకాశ దీపం అని కూడా అనుకోవచ్చు. అలా నేను అనుకుంటున్నాను. అలా దీపాలు అంటూ అలా ఆకాశం వైపు చూస్తే ఆకాశ దీపాలు అని కూడా అంటారంట. గుడిలో కాకుండా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అనేసి విన్నానండి. అలా కూడా చేసుకోవచ్చు. ఓకే అండి, ఇదైతే బటర్ఫ్లై జూమర్ అండి. చూస్తున్నారు కదా, ఇది ఈవినింగ్ టైం కాబట్టి కొద్దిగా టీ అంటూ మేము, మా పిల్లలు ఇంకా మా హస్బెండ్, మేము నలుగురు టీ అంటూ కొద్దిగా తాగేసి ఇంకా లంచ్ ప్రిపరేషన్ అంటూ చేసుకున్నానండి. మీరు ఫస్ట్ చూసింది కొద్దిగా పచ్చి పులుసు అంటూ చేసుకున్నానండి. అండ్ కొద్దిగా కర్రీ మంచూరియా అండ్ వంకాయ ఆలుగడ్డకి పచ్చి పులుసు చాలా బాగుంటుంది. ఈ పచ్చళ్ళు అయితే నేను ఇంట్లో చేశానండి. కొద్దిగా వంకాయ ఆలుగడ్డ టమాటాకి కొద్దిగా అలా బాగుంటుంది కాబట్టి అలా చేశాను. ఓకే అండి, నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఈరోజు అప్లోడ్ చేసిన వీడియో అంటే మీరు చూసారు కదండి, దానికి కంటిన్యూషన్ అండి. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేసి మెయిన్ ఇన్ఫర్మేషన్ అంటూ ఇచ్చేసానండి. నెక్స్ట్ అంటూ డే అంటూ నేను ఎలా స్పెండ్ చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే అండి, ఎవ్రీ టైం లాగానే మార్నింగ్ అంటూ పూజ అంటూ చేసేసుకుంటానండి. అలా అలా పూజ అంటూ చేసేసుకొని నెక్స్ట్ అంటూ మీకు నేను ఆ రోజు అంటూ ఏం చేశాను అండ్ మీకు చెప్తానండి. అలా పూజ అయిపోయిన తర్వాత ఇలా మంచిగా బాంబినో అంటూ చేసుకున్నామండి బ్రేక్ఫాస్ట్కి. అలా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొద్దిగా కాఫీ అట్టు తాగితే, టీ అయినా కాఫీ అయినా మంచిగా మైండ్ రిలాక్స్గా ఉంటుంది. నేను మా హస్బెండ్ అంటూ ఇలా కాఫీ అంటూ తాగేసాను. కొన్ని శారీస్ ఉన్నాయండి, మీకు చూపిస్తాను. ఇలా ఏం నార్మల్గా ఇలా బయటికి వెళ్ళడానికి అట్లా మనం వేసుకోవచ్చండి. సింపుల్గా ఇంట్లో ఉండే అలా షాపింగ్ మాల్స్కి అలాంటి దగ్గరికి వెళ్తే చాలా బాగుంటుంది. నార్మల్ శారీస్. ఓకే అండి, సూపర్గా ఉందండి కాఫీ. బ్రేక్ఫాస్ట్ తర్వాత కొద్దిగా ఇలా టీ అయిన కాఫీ అయినా చాలా బాగుంటుంది కదండి. ఎంతమందికి అలా అలవాటు ఉందో నాకు కామెంట్ రూపంలో తప్పగా తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ కాఫీ అయితే కంప్లీట్ చేసి తర్వాత మీతో మాట్లాడతాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు కొన్ని శారీస్ అంటూ చూపిస్తాను. శారీస్ అంటే నేను తీసుకున్న శారీస్ అంటే మీకు ఒక్కొక్కటి నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, ఇది ఎల్లో కలర్ శారీ. ఇది నాకు గృహప్రవేశం అప్పుడు మా చుట్టాలు వాళ్ళు పెట్టారు. చాలా బాగుంది కదా, ఎల్లో కలర్ శారీ. బార్డర్ అంటే ఇలా వచ్చి, నెక్స్ట్ శారీ వచ్చి బ్లూ ప్రింట్ చూస్తున్నారు కదా, ఇది షిఫాన్ అనుకుంటా. ఇది షిఫాన్ శారీ. ఇది కూడా చాలా బాగుంది. షిఫాన్ బ్లూ కలర్ అండ్ ప్రింట్, ఇలా ప్రింట్ వచ్చింది. శారీ అంటూ ఆల్ ఓవర్ శారీ అంటూ ఇలా వచ్చింది. పళ్ళు ఇలా వచ్చింది. ఓకేనే, నెక్స్ట్ వచ్చి బ్లూ. దీన్ని జార్జెట్, ఇది జార్జెట్ శారీ. ఓకే అండి, ఇది ఇంట్లో సింపుల్గా వేసుకోవడానికి బాగుంటుంది కదండి. ఇది జార్జెట్ శారీ. మనం దీని పళ్ళు ఎలా వచ్చిందో చూద్దాం. ఈ షేడ్ వేరే ఉందండి. ఏం కాడు? ఓకే అండి, ఈ శారీ నేను మళ్ళీ వచ్చి చూపిస్తాను. ఇప్పుడే వస్తాను. జస్ట్ ఇప్పుడు కోటాక్ క్రెడిట్ కార్డ్ అంటూ వచ్చిందండి, క్రెడిట్ కార్డ్. ఓకే అండి, జస్ట్ ఇప్పుడే నేను దీన్ని తీసుకున్నాను. ఓకే అండి, మనం శారీస్ అంటూ చూసేద్దాం. ఓకే అండి, ఇది బ్లూ
జార్జెట్ బ్లూ 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 అండ్ పళ్ళు దొరుకుతలేదండి కానీ బాగుంది. పళ్ళు 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 ఓకే ఇలాగే వచ్చిందండి. సెమీ అనుకుంటా, సింపుల్గా వచ్చింది. ఓకే అండి, ఇది బ్లూ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వావ్, కలంకారీ ప్రింట్ బాగుంది కదండి. కలంకారీ బార్డర్ చాలా బాగుంది. బార్డర్ సూపర్. అండ్ శారీ చూద్దామండి. ఓకే, ఇంకా ఆవులు వచ్చినాయండి. బాగుంది. సారీ, ఓకే అండి. ఇప్పుడు మనం ఇంకో శారీ బ్లౌజ్ అనేది ఇట్లా వచ్చింది బ్లౌజ్. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాం. పక్కకు మా వారు ఉన్నారండి, శారీస్ ఎన్ని ఉన్నాయో వాచ్ చేస్తున్నారు. మళ్ళీ శారీస్ అడిగితే నో అనొద్దు. ఇది ఇంకోసారి లైట్ పేస్టల్ కలర్ శారీ. పళ్ళు ఎలా వచ్చింది? బాగుంది కదండి. ఇలా ట్యాజిల్స్ వచ్చినాయి. అండ్ శారీ కూడా మంచి కలర్, పీచ్ అండ్ బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో చూద్దాము. బ్లౌజ్ ఇలా వచ్చిందండి. బ్లౌజ్ బార్డర్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇది బాక్స్ శారీ అండి. ఇది స్పెషల్ శారీ. ఎందుకంటే మీరే చూడండి, చాలా బాగుంది. చిక్ వర్క్ శారీ చూస్తున్నారు కదండి. ఇది నా బర్త్డేకి గిఫ్ట్ వచ్చిందండి శారీ. మీకు కనిపిస్తుంది అనుకుంటా. మంచి వర్క్, ఇట్లా మంచి థ్రెడ్ వర్క్ వచ్చేసి చాలా సూపర్గా ఉంది. ఇది నా బర్త్డేకి మా పాప వాళ్ళ లెక్చరర్ మ్యామ్, యామిని మ్యామ్ అంటూ నాకు ఇది గిఫ్ట్ చేసింది శారీ అనేది నా బర్త్డేకి. మ్యామ్ చాలా థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, ఇలా కొన్ని మా వారికి ఇచ్చారు. ఏదైనా ఉంటే కామెంట్ తప్పక తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్, నమస్తే.